Welcome to Shine Bright Sari Rolling and Polishing. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు షైన్ బ్రైట్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అండ్ శ్రీ బాలాజీ శారీస్. మేము షైన్ బ్రైట్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్లో శారీస్, ఫ్యాన్సీ పట్టు శారీస్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ రోలింగ్ అండ్ పాలిషింగ్ చేస్తాం. మనం బాలాజీ శారీస్ అనేది శ్రీ బాలాజీ శారీస్ వచ్చేసి మాకు హ్యాండ్లూమ్ వీవింగ్ ఉందండి. కంచి అండ్ ధర్మారం వీవింగ్. మేము ఇదే ఇండస్ట్రీలో 50 years నుంచి ఉన్నాం. బోత్ శారీ వీవింగ్ అండ్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్లో 50 years నుంచి ఉన్నాము. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మీకు ఆల్రెడీ తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. పట్టు చీరలకి ఫుడ్ స్టార్చ్ అంటే గంజి పెడితే ఏమవుతుంది ఏంటి అని చెప్పి మీకు చూపించడం కోసమని ఈ స్పెషల్ వీడియో మీకోసం చూస్తున్నాను. మీకు ఇప్పుడు మా కస్టమర్ అయితే వేరే చోట డ్రై క్లీనింగ్ అయితే చేయించారంట. అక్కడైతే పట్టు చీరలకి ఫుడ్ స్టార్చ్ పెట్టేశారు. సో దానివల్ల శారీస్ అనేది డ్యామేజ్ అయిపోయి ఆ శారీస్ కూడా మీకు 2 శారీస్ చూపిస్తాను. ఒకటి వచ్చేసి రెస్ట్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ శారీ మీకు చూపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే పట్టు చీరలకి ఇది న్యాచురల్ ఫ్యాబ్రిక్ కాబట్టి పట్టు చీర. సో వాటికి కెమికల్స్ కానీ ఈ ఫుడ్ స్టార్చ్ ఇలాంటివి పెట్టకూడదు అనమాట. కొన్ని డ్యామేజ్ అవుతాయి. కొంచెము ఎలా అంటే మరకలు స్టెయిన్స్ ఎక్కడెక్కడ అది కంప్లీట్గా స్ప్రెడ్ అయి ఉండదు కాబట్టి శారీ మీద అంతా ప్యాచెస్ లాగా మరకలు వచ్చేస్తాయి అనమాట. దానివల్లనే ఫుడ్ స్టార్చ్ కానీ కెమికల్స్ ఏం వాడకూడదు. నేను ఈ స్పెషల్ వీడియో అంటే మీరు మా దగ్గరే చేయించుకోవాలి శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అని చెప్పి నేను చెప్పట్లేదు. బట్ మీకు తెలిసిన ప్రొఫెషనల్స్ దగ్గర మీరు చేయించుకోండి. ఎందుకంటే ఈ శారీస్ అన్నది మీరు ఎన్నో వేలు 30,000, 40, 50 అంత ఖర్చు పెట్టి మీరు తీసుకుంటారు. అండ్ ఇంకొకటి మీరు మెమోరీస్గా మీ పెళ్లి చీరలు కానీ మీరు చీరలు పెళ్ళికని ఏదైనా మీ ఇంట్లో స్పెషల్ అకేషన్ గృహప్రవేశం లేదా సమ్ హస్బెండ్స్ గిఫ్టింగ్ పర్పస్ కానీ ఫస్ట్ యానివర్సరీ లేదా ఏదైనా బర్త్డే కానీ స్పెషల్ అకేషన్స్కి మీరు పర్చేస్ చేసుకోండి శారీస్. సో అలాంటి శారీస్ ప్రొఫెషనల్ వేలో కాకుండా నార్మల్ వేలో చేసుకున్నారంటే మీరు ఇంత ఖర్చు పెట్టి పర్చేస్ చేసిన శారీస్ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. సో మేము హ్యాండ్లూమ్ వీవర్స్ కాబట్టి కంచి అండ్ ధర్మవరం శారీస్ వీవర్స్ కాబట్టి మాకు తెలుసన్నమాట ఫ్యాబ్రిక్. సో ఎలాంటి లిక్విడ్స్ యూస్ చేయాలి. సో ఇప్పుడు గోల్డ్ జరీ ఉంటే ఎలాంటి లిక్విడ్, కాపర్ జరీ ఉంటే సిల్వర్ జరీ ఉంటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని చెప్పి మాకు కంప్లీట్ డీటెయిల్స్గా మాకు తెలుసు అనమాట. ఇంకొకటి మీరు శారీస్ పర్చేస్ చేసేటప్పుడు కూడా మీకు జస్ట్ డిజైన్ ప్రకారంగా కాకుండా ఫ్యాబ్రిక్ చూడండి. సో ఇప్పుడు చాలా వరకు మార్కెట్లో పవర్ లూమ్స్ కానీ సెమీ పట్టు అని చెప్పేసి వస్తున్నాయన్నమాట. సో సెమీ పట్టు అనేది ఒరిజినల్ కాదనమాట. అది ఆర్టిఫిషియల్ థ్రెడ్తో మనకి వీవ్ చేస్తారనమాట. అది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మనకి పట్టు మాత్రమే మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పట్టుకున్నప్పుడు కూడా ఇన్ కేస్ మీకు టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఆ చీర లాస్ట్లో ఉంటుంది పళ్ళు దగ్గర 1 or 2 థ్రెడ్స్ మీరు తీసుకొని దాన్ని బంద్ చేసినప్పుడు హ్యాష్గా వచ్చేసిందంటే అది ప్యూర్ సిల్క్ అనమాట. లేదు మనకి ప్లాస్టిక్ కవర్ కానీ ఏమైనా బంద్ చేసినప్పుడు ఎలా అట్లా ముద్దలాగా అయిపోతుందో అలా వచ్చిందంటే అది వచ్చేసి సెమీ పట్టు అనమాట. ఈ మేడం కూడా వన్ ఆఫ్ ది షోరూమ్స్లో తీసుకున్నారంట. నేమైతే రివీల్ చేయను. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను అడిగారనమాట. ఇవి నేను పర్చేస్ చేశాను మా డాటర్ పెళ్ళి అప్పుడు. సో ఒక్కొక్క శారీ ఈ శారీ 18,500 పడింది. ఈ శారీ అరౌండ్ 22,000 అని పడ్డదని చెప్పేసి చెప్పారు మేడం. బిల్ కూడా నాకు చూపించారనమాట. సార్ నేను మేడం ముందరే మీరే టెస్ట్ చేయని చెప్పి నేను చెప్పాను. సో మేడం అయితే ఒక 2-3 థ్రెడ్స్ ఈ శారీ చూసుకుంటే సో ఈ 2 శారీస్ ప్యూర్ సిల్క్ శారీస్ అని చెప్పారు. బట్ ఏమంటే ఈ 2 కూడా సెమీ శారీస్ అనమాట, ప్యూర్ సిల్క్ కాదు. సో మేడంకి అలా చూసిన తర్వాత అరే నేను ఎందుకు అంత పెట్టి పర్చేస్ చేశాను నాకు తెలియక శారీస్ అని చెప్పేసి రిలీజ్ అయ్యారు. దాని తర్వాత నుంచి నెక్స్ట్ మన దగ్గరే పర్చేస్ చేస్తామని చెప్పి అన్నారు. మేడంకి అయితే శారీస్ ఇప్పటికి ఈ శారీస్ డెలివరీ చేయడానికి ముందు ఒక శాంపుల్కి మన దగ్గర హ్యాండ్లూమ్ శారీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి 1 or 2 శాంపుల్ శారీస్ అయితే తీసుకురమ్మని చెప్పారు తీసుకోవడానికి. ఇప్పుడు నేను నెక్స్ట్ కంటిన్యూస్గా మీకు గంజి పెట్టడం వల్ల పట్టు చీరలకి శారీస్ ఎలా డ్యామేజ్ అయ్యాయి, శారీ మీద స్టెయిన్స్ ఎలా వచ్చాయి కంప్లీట్గా చూపిస్తాను. అండ్ దీంతోపాటు కంటిన్యూషన్గా మేము హ్యాండ్లూమ్ శారీస్ ఎలా యూజ్ చేస్తాం, మా మొగ్గం ఎలా ఉంటుంది ఏంటి ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. మళ్ళీ ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకా
మన ఛానల్లో అయితే ఇంకా శారీస్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా వస్తూ ఉంటాయి. శారీకి టిప్స్ కానీ శారీస్ గురించి ప్రతి కంటెంట్ కూడా మనం అప్లోడ్ చేస్తాం. ఇన్ కేస్ అయితే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూడడం వల్ల ఏం బెనిఫిట్ అంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల హ్యాండ్లూమ్ వీవర్స్కి మీరు సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది. ఇప్పుడైతే మీకైతే గంజి పట్టిన శారీస్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఇందాక చెప్పినట్లు 2 శారీస్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రెస్టారెంట్ శారీ అనమాట. కస్టమర్ వచ్చేసి 48,000 పెట్టి పర్చేస్ చేశారంట రీసెంట్గానే. ఒక 2 టైమ్స్ అలా డ్రైవ్ చేసుకున్నారంట. వేరే వాళ్ళ దగ్గర డ్రై క్లీనింగ్ ఇస్తే వాళ్ళైతే ఫుడ్ స్టార్చ్ పెట్టేసి మొత్తం చాలా స్టిఫ్గా చేసేసారు. దానివల్ల శారీ కూడా చాలా పాడైపోయింది అండ్ శారీ కూడా డ్యామేజ్ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను డ్యామేజ్ ఎక్కడెక్కడ హోల్స్ పడ్డాయి శారీకి ఏంటని చెప్పేసి. చూడండి, ఆ గంజి పట్టడం వల్ల శారీ కూడా బాగా అతుక్కుపోయింది. సో అలా డ్రైప్ చేసుకున్న తర్వాత కొంచెం చూస్తే అలా మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్నట్టు కస్టమర్ చెప్పారు. చూడండి, అక్కడ ఒక చిన్న స్మాల్ హోలు, ఇటు సైడ్ ఇంకొక పెద్ద హోల్ చూసారా. మొత్తం శారీకి మొత్తం ఫుడ్ స్టార్చ్ పెట్టేసి ఇలా అయిపోయింది. కస్టమర్ అయితే మనకి రిక్వెస్ట్ ఏం చేశారంటే ఆ ఫుడ్ స్టార్చ్ అంతా రిమూవ్ చేసి సో బార్డర్ మొత్తం కట్ చేసి వాళ్ళ డాటర్ డ్రెస్కి కొట్టిస్తామని చెప్పేసి అడిగారనమాట. మేము అలా చేసి ఇచ్చాము, ఎందుకంటే అది ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ శారీ. దానివల్ల ఇది ఇంకొక శారీ అండి. ఇది ఎల్లో కలర్ శారీ. ఇందాక మీకు చెప్పినట్లు కూడా ఒకటి రెస్టారెంట్ అండ్ ఇంకొకటి ఎల్లో కలర్ శారీ. ఇది వచ్చేసి మేడం, ఇది కూడా మేడం ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర డైక్లింగ్ అయితే ఇచ్చారంట. సో అది స్టార్చ్ వేశారో మరి కెమికల్ వేశారో తెలియదు, కానీ మొత్తం ఒక 6-7 మంత్స్ తర్వాత వార్డ్బోర్డ్లో నుంచి తీస్తే శారీ మొత్తం ఇట్లా డర్టీగా మొత్తం స్టెయిన్స్ అయితే ఉన్నాయంట. అండ్ శారీ కూడా చాలా అంటే మా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది నాకు తెలిసి ఫుడ్ స్టార్చ్ వల్లనే అంత స్మెల్ వస్తుంది అన్నమాట, చాలా బ్యాడ్గా. అది ఓపెన్ చేస్తేనే అంత బ్యాడ్ స్మెల్గా వస్తుంది. మీరు చూసారు, మీకు చాలా క్లియర్గా ఉందన్నమాట. మీకు వీడియోలో కూడా కొంచెం లైట్గానే కనిపిస్తుంది, కానీ ఈ శారీ రియల్గా చూసినప్పుడు అయితే స్టెయిన్స్ అయితే చాలా బ్యాడ్గా కనిపిస్తున్నాయి అనమాట. సో అండ్ శారీ కూడా డ్యామేజ్ అయిపోయింది. సేమ్ కస్టమర్కి చెప్తే సో ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేము ఈ శారీని అని చెప్పేసి సో అలానే రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. సో మీకు రెఫరెన్స్ కోసం నేనైతే వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. ఫుడ్ స్టార్చ్ పెట్టడం వల్ల శారీ ఎట్లా డ్యామేజ్ అవుతుంది ఏంటి అని చెప్పి. ఇన్ కేస్ మీరు కూడా మీ శారీస్ని డ్రై క్లీనింగ్ లేదా పాలిషింగ్ ఇచ్చే ముందు వాళ్ళని అయితే 1-2 సార్లు అడిగింది, మీరు కెమికల్స్ ఏమైనా యూజ్ చేస్తారా లేదా ఏంటి అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరైతే శారీస్ని అయితే మీరు పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ ఇవ్వండి. మీకు ఇందాక చెప్పినట్లు మేము హ్యాండ్లూమ్ వీవర్స్ మీకు మా మొగ్గం చూపిస్తాను కదండి. ఇది ఊసి మొగ్గం అనమాట. సో మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించినది బ్రోకెట్ది, ఇది ఊసి అనేది స్పెషల్ మొగ్గం అనమాట. ఇందులో మనము వింటేజ్ శారీస్, మెయిన్గా వింటేజ్ శారీస్ వీవ్ చేసేదానికి ఈ ఊసి మొగ్గం అని ఉంటుంది. నార్మల్ మొగ్గానికి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో జెరీ అన్నది మనకి థ్రెడ్స్ అనేది చాలా వస్తాయి మధ్యలో చెక్స్ బాక్సెస్ లాగా, దానికి ఇది ఊసి మొగ్గం అని అంటారు. ఇది చాలా స్పెషల్ అనమాట. ఈ శారీస్ కూడా చాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.